సర్వేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. వ్యక్తి మరణించిన తర్వాత 1వ రోజు దహనం నుండి నిత్యకర్మ, దశాహం, షోడశం, సపిండీకరణం ఇత్యాది కార్యక్రమాల్లో చేసేటప్పుడు జీవిని ఉద్దేశించి చేసేటువంటి యొక్క శబ్దాన్ని ప్రేత శబ్దము అంటారు. 12వ రోజు సపిండీకరణం కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వర్గపాదేయము ఇచ్చిన తర్వాత సపిండీకరణంలో యజమానితో ప్రేత శబ్దం నాస్తి అనేటువంటి యొక్క పదాన్ని చెప్పించి 3 మార్లు తన అరచేతితో భూమి మీద కొట్టిస్తాము. అప్పటితో అది ప్రేత శబ్దం నాస్తి అంటాము. అంటే ఆ జీవుడికి ఏదైతే శబ్దం వాడేమో దహనం 1వ రోజు దహనం దగ్గర నుండి 12వ రోజు సపిండీకరణం వరకు వాడిన శబ్దాన్ని ప్రేత శబ్దం అంటారు. ఆ శబ్దం ఆ క్షణంతో నాస్తి అంటే అయిపోయింది అనేటువంటి యొక్క అర్థం అన్నమాట. ఆ తర్వాత మనం నిలమాసకాలు, సంవత్సరికాలు ఇవన్నీ మిగతా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ప్రేత శబ్దం అనేది రాకుండా ఆ యొక్క జీవి ఎవరైతే ఉన్నారో వారు వసు రూపంలోకి వెళ్తారు. కాబట్టి ఇప్పుడైనా 12వ రోజు వైద కార్యక్రమాల్లో వచ్చేటువంటి యొక్క శబ్దాన్ని ప్రేత శబ్దము అంటాము. తరువాత చేసే కార్యక్రమాల్లో వచ్చేదాన్ని వసురూప శబ్దము అంటారు. కాబట్టి అందరూ కూడా గమనించగలరని ప్రార్థన. నా పేరు ఫణిశర్మ, బ్రాహ్మణ పూర్వ అపర కార్యక్రమాల పురోహితుడు. నా ఫోన్ నెంబర్ 9603280769. ఎటువంటి సందేహాలు ఉన్నా నా ఫోన్ నెంబర్కు కాల్ చేసి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. శుభం భూయాత్. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.